కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి చేసిన వారిని గుర్తించి పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. బోయినపల్లి బీఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్ను తన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. మార్కెట్ సెక్రటరీ కొత్తగా ఎన్నికైన చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ దేవేంద్రతో పాటు 12 మంది కమిటీ మెంబర్స్తో ప్రమాణం చేయించారు. కొత్తగా ఎన్నికైన కమిటీ గత కమిటీల కంటే భిన్నంగా మార్కెట్ను అభివృద్ధి చేసి సమస్యలు లేని మార్కెట్గా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు. పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే పార్టీకి కష్టపడ్డోళ్ళు వ్యవస్థకు పనికొచ్చి ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం కల్పించింది. ఈనాడు మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ల స్టేట్లున్న సిటీలున్న కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరికీ ఒకటేసారి అన్ని అవకాశాలు రావు. చాలామంది అరువులు ఉన్నా కూడా ఇక్కడ కేవలం 14 మందికే అవకాశం ఉంది. కాబట్టి ఈ 14 మందిలో కూడా 9 మంది మన కంటోన్మెంట్కి సంబంధించిన వాళ్ళు మిగతా వేరే కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకటే కాన్స్టిట్యున్సీ కాకుండా ఈ యొక్క మార్కెట్ బోయినపల్లి మార్కెట్ అనేది కేవలం కంటోన్మెంటే కాకుండా స్టేట్లో కూడా చాలా చోట్లకి వెళ్ళి జనాలు వస్తారు. చాలా ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్లో నెంబర్ 1 మార్కెట్. కాబట్టి ఈ మార్కెట్లో గతంలో ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీకే పరిమితం చేసిరు. ఆ పద్ధతి బాగాలేదు. దీన్ని దీన్ని విస్తీర్ణం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాన కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే కాన్స్టిట్యున్సీలకు కూడా అవకాశం కల్పించింది. ఒకటి. రెండో విషయానికి వస్తే పార్టీకి పనిచేసిన అందరికీ వాళ్ళ స్థానాలు బట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి పదవులు కేటాయిస్తున్నారు.